ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 15/6/2025 నుండి 21/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి, బుధుడు, గురుడు, కన్యా రాశిలో కేతువు, మరి కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. ఈ విధంగా చంద్రుడు మనకి మకర, కుంభ, మీన రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో మీ యొక్క సందేహాన్ని తెలియజేస్తామని చెప్పి అనుకుంటూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి వారం మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం ఉన్నది. చంద్రుడు ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం, వార ప్రారంభం, వారాంతం, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత. గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. మరి శని చూస్తే మనకి శని ప్రభావం ఎక్కువగా ఉంది. జన్మల్లోనే ఉన్నాడు శని. గురుడు తృతీయంలో ఉన్నాడు, వ్యయంలో రాహు. ఇలా గ్రహముల యొక్క బలం సామాన్యముగా ఉన్నప్పటికీ దైవ బలం చాలా అవసరం. విద్యార్థులు బాగా కష్టపడాలి. మహిళలు కూడా అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండండి. వ్యాపార వృత్తులు చేసేటువంటి వారు కూడా నిదానంతో వృత్తులు చేయాలి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా సామాన్యమైన వ్యాపారం చేసే ప్రయత్నాలు చేయాలి. కొత్త కొత్త వ్యాపారాలు చేస్తాను, పెట్టుబడి పెడతాను, అక్కడ అది చేస్తాను, ఇక్కడ చేస్తాను అంటే తప్పనిసరిగా ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని రంగాల వారు సామాన్యంగా ఇబ్బందులు ఉండవు. ఈ వారం విశేషమైనటువంటి కార్యక్రమాలు అయితే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగత జాతక బలంతో వెళ్ళాలి తప్ప గోచార రీత్యా వచ్చే బలంతో అయితే మనం వెళ్ళకూడదు. అయితే వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా కొంత వరకు ఈ వారం పర్వాలేదు. అంటే ఒక ముఖ్యమైన విషయం, వార ప్రారంభంలో యోగించే అవకాశాలు ఉన్నాయి. మనం వస్తాయి, ఈ డబ్బులు చేతికి అందుతాయి అనుకుంటాం, ఏదో కారణం వల్ల ఆగిపోతూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఈ రాశి వారు తప్పనిసరిగా నవగ్రహారాధన చెయ్యాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. నవగ్రహ శ్లోకాల్ని పఠించండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రహానికి దానం చేయండి. అన్నీ చేసినా మంచిదే. మీ అవకాశాన్ని బట్టి 9 గ్రహాలకి దానం తప్పనిసరిగా చెయ్యాలి. ఒక నెలలో 2 నెలల్లో రోజు ప్రతి వారం 2 గ్రహాలు చొప్పున దానం చేయండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. శనికి జపం చేయించండి, లేదా శని శ్లోకాన్ని పఠించండి, శని స్తోత్రాన్ని చదవండి. శని మిత్రుడైన ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా దానాల్లో తిలదానం చేయండి. గ్రహ బలం అనుకూలంగా ఉండడానికి దైవ బలం మీరు ఎక్కువగా తోడ్పడుతుంది. దానికోసం తగిన ప్రయత్నం చేయొచ్చు. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి చేయండి. మనం వచ్చేవారు మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా మాది ఉన్నది. మీ సందేహం ఉన్నట్లయితే దాంట్లో కామెంట్స్ రూపంలో పెట్టండి. దానికి తగిన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.